హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మొన్న లాస్ట్ ఒక వీడియో పెట్టాము కదా, మళ్ళీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే వీడియో ఏంటిదంటే మన షెడ్కు, మన కోళ్ళకు మనం అసలు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టినాం అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో మొత్తం తెలియజేస్తా. ఫ్రెండ్స్, ఫస్ట్ చూసుకున్నట్టయితే మనం వచ్చేసి 100 పిల్లలు తీసుకొచ్చుకున్నాం. అందులో అంటే మిక్సింగ్ తెచ్చుకున్నాం. మనకు వచ్చినాయి ఒక 20 పుంజులు, ఒక మిగతా వచ్చేసి 80 పెట్టెలు ఆ విధంగా వచ్చినాయి. కానీ మనం మిక్సింగ్ తెచ్చుకున్నాం. కావాలని అన్ని అని మాత్రం తెచ్చుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ పిల్లలకు వచ్చేసి ఒకటి 85 రూపాయల చొప్పున మనం మొత్తం 100 పిల్లలు తెచ్చుకున్నాం. 100 పిల్లలు అంటే ఇంచుమించు 8,500 రూపాయలు మనకు పిల్లలకు వచ్చేసి కాస్ట్ అయింది. అట్లాగే వచ్చేసి ఫీడ్ మనం తీసుకున్న ఈ 3 మంత్స్కి వచ్చేసి 3 నెలలకు గాను మనం దానా ఖర్చు ఎంత పెట్టినాం అనేది చూసుకుంటే 3 బ్యాగులు తీసుకొచ్చినాం. మనం ఒక బ్యాగు 2,700 చొప్పున 3 బ్యాగులు తీసుకొచ్చినాం. ఈ 3 బ్యాగులకు 2,700 రూపాయల చొప్పున తీసుకొచ్చినాం. మొత్తం 8,000 రూపాయల ఖర్చు మనకు ఫీడ్ ఖర్చు అనేది జరిగింది. అదే కాకుండా మనం వడ్లు కానీ, నూకలు కానీ, ప్లస్ అట్లాగే మక్కలు వివిధ రకాల వేస్తున్నామని చెప్పాను కదా, అవి కూడా మనం వాడుకున్నాం. వీటితో పాటు అవి కూడా వాడుకున్నాం. ప్లస్ అట్లాగే ఈ షెడ్ ఉన్నది కదా, ఈ షెడ్డు మనకు వచ్చేసి ఈ జాలి తీసుకొచ్చినందుకు మనకు కొంచెం వేరే వాళ్ళని తెలుసుకొని మనం తీసుకునడం వల్ల ఒక 3,000 రూపాయల వరకు మనకు ఈ షెడ్కి అనేది ఈ ఖర్చు అనేది వచ్చేసింది. మొత్తం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకు పిల్లలకి ఎంత ఖర్చు అనేది, ప్లస్ అట్లాగే ఫీడ్కి ఎంత ఖర్చు అనేది, ప్లస్ ఈ షెడ్ నిర్మాణం, ఈ గ్రీన్ కలర్ నెట్ కానీ, ఈ జాలి కానీ ఇవి తీసుకున్నది. అట్లాగే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు ఈ కోళ్ళు ఇందులో ఉండడానికి. ఇది వచ్చేసి మనకు తెలిసిన వాళ్ళు తక్కువ ధరకు మనకు చేయడం వల్ల ఒక 8,000 రూపాయలు ఖర్చు అనేది అయింది. మొత్తం ఈ ఉన్న పిల్లలకు ప్లస్ దీనికి, ప్లస్ అట్లాగే ఇంకొకటి మర్చిపోయినా, ఇంకొకటి వచ్చేసి మెడిసిన్ అంటే వీటికి మందులు ఏమేసినాం ఇప్పటి వరకు అనేది తెలుసుకుంటే, ఇంతవరకు మనం వీటికి ఒక పౌడర్ లాంటిదే ఒకటి, అది దాని పేరు చెప్తా, అదొకటి పౌడర్ మాత్రమే మీకు పైన ఇస్తా. ఆ పౌడర్ మాత్రమే పోసినాం. ఇక మనం రెగ్యులర్గా ఏంటంటే వెల్లుల్లి కానీ, లేదంటే ఇంకొచ్చేసి బెల్లం నీళ్ళు కానీ, పసుపు నీళ్ళు కానీ, ఇలాంటివి మాత్రమే మనం ఇంకా మిగతావన్నీ వేసేసినాం. ఒక 2 కోళ్ళు బాగా లేకుంటుంటే వాటికి 2 ట్యాబ్లెట్స్ అనేది తీసుకురావడం జరిగినది. ఆ 2 ట్యాబ్లెట్స్ పెద్ద లెక్కేం కాదు, దానికి ఇంచుమించు ఒక 400 రూపాయల ఖర్చు అయింది అంతే. మెడిసిన్ మాత్రం ఎక్కువ ఏమీ వాడలేదు. ఓన్లీ మనం కోళ్ళకు, ఈ షెడ్కు, ప్లస్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ జాలికి, వీటికి మాత్రమే మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినాం ఈ కోడి పిల్లలకు. మొత్తం ఇంచుమించు నాకు ఒక 20,000 రూపాయల ఖర్చు వచ్చింది. లెక్క వేసుకుంటే అంతే అవుతుంది. ఫ్రెండ్స్, ఇంత ఖర్చు వచ్చింది కదా, దీనికి మనకు ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టినాం కదా, ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏంది అనేది ఇంకా ముందు వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చెప్పింది మీరు చాలా వింటున్నారు. అలాగే మీరు మీ సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో చేస్తారని ఆశిస్తున్నాను. ప్లస్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కొత్త వారికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.